హాయ్ టు ఆల్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం క్యాబేజ్ పకోడీ కోసం క్యాబేజ్ని ఇలా తురుముకొని తీసుకోవాలన్నమాట. మంచిగా ముక్కలు ముక్కలు చేసుకొని క్యాబేజ్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో 1.5 స్పూన్ మైదా పిండి వేసుకోండి. అండ్ 1.5 స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. మొత్తం కలిసేలాగా కలుపుకోండి. వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, క్యాబేజ్ నుంచే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ మనకు సరిపోతుంది. మొత్తం కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. ఇంకా కొద్దిగా కొంచెం పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే మంచి కలర్ రావడం కోసం రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, కొద్దిగా యాడ్ చేసుకోండి. అది కూడా కలర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కలుపుకోవాలి. క్యాబేజ్ నుండే వాటర్ వస్తాయి. ఒకవేళ మనకి వాటర్ సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. చూడండి, పకోడీ పిండిలాగా ఇలా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం అలా పక్కకు పెట్టేసినామంటే ఇంకా వాటర్ ఎక్కువ వచ్చేసి మొత్తం మెత్తగా అయిపోతుంది మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, లేకపోతే పిండి అండ్ క్యాబేజ్ సపరేట్ అయిపోతుంది. మంచిగా వేడి అయిన తర్వాత పకోడీ లాగా వేసుకోవాలి మొత్తం. వేసిన వెంటనే కలపకుండా ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట ఈ పకోడీ. మనకి బయట బండి మీద దొరికే పకోడీలానే ఉంటుంది, క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఉల్లిపాయ పకోడీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా క్యాబేజ్ పకోడీని కూడా ట్రై చేయండి. మంచిగా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకొని ఇంకా మిగిలిన పిండిని కూడా మనం ఫ్రై చేసుకుందాం. మంచిగా వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి.
చూసారు కదా మంచిగా క్రిస్పీగా వచ్చిందనమాట. అంతే. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి క్యాబేజీ పకోడీ. ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో తెలపండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.